హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యూటోరియల్స్. ఇప్పటివరకు మనం టూల్స్లో ఏవైతే టూల్స్కి సంబంధించి ఏవైతే ప్రాక్టికల్స్ ఉన్నాయో ఆ ప్రాక్టికల్స్ అన్ని చూస్తున్నాము ఇంతకుముందు క్లాస్లో. అలాగే ఈరోజు వచ్చేసేసి మీకు ఫైల్ మెనూస్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఫైల్ మెనూ అనమాట. ఈ ఫైల్ మెనూలో ఉండే ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అయితే చూద్దాం అనమాట. ఇందులో వచ్చేసి ఫైల్ మెనూలో ఫస్ట్ వన్ వచ్చేసి న్యూ. కామన్గా మనం న్యూ అంటే ఏం చేస్తూ ఉంటామంటే ఒక కొత్త డాక్యుమెంట్ ఒకటి తీసుకుంటాము, మనకి ఏ సైజ్ అయితే కావాలో ఆ సైజ్ తీసుకొని జస్ట్ ఓకే అనేస్తాం. అలా కాకుండా ఇప్పుడు చూడండి, నేను న్యూ మీద క్లిక్ చేశాను అనుకోండి. న్యూ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, నాకు ఒక డైలాగ్ బాక్స్ అయితే ఓపెన్ అయింది. న్యూకి సంబంధించి ఒక డైలాగ్ బాక్స్ అయితే ఓపెన్ అయింది. ఈ డైలాగ్ బాక్స్ లో ఇక్కడ మీకు ఆప్షన్స్ అయితే కనబడుతున్నాయి చూడండి. ఇది రీసెంట్ అంటే మనం రీసెంట్ గా ఏవైతే సైజెస్ ఓపెన్ చేసి ఉన్నామో వాటికి సంబంధించిన సైజెస్ ని చూపించేస్తుంది. అలాగే సేవ్డ్, మనం ప్రీసెట్స్ ఏవైనా సేవ్ చేసి ఉంటే ఆ ప్రీసెట్స్ ని తీసుకుంటుంది అనమాట. ఓకే, అలాగే ఫోటో, మనం ఫోటోషాప్ ని మెయిన్ గా ఫోటో ఎడిటింగ్ కి యూజ్ చేస్తాం కాబట్టి ఏవైతే ఫోటో సైజెస్ ఉన్నాయో డిఫాల్ట్ ఫోటోషాప్ సైజ్ వచ్చేసి 7x5, అలాగే 300 ppi. ఓకే, పిక్సెల్స్ పర్ ఇంచ్ అనమాట ppi అంటే. ఓకేనా. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి ల్యాండ్స్కేప్ 3x2 అని, తర్వాత 6x4 అని చెప్పేసి ఇలా డిఫరెంట్ సైజెస్ ఇక్కడ మీకు వస్తాయి అనమాట. ఇవన్నీ ఇక్కడ దాకా మీరు చూసింది ల్యాండ్స్కేప్. ఇవి వచ్చేసేసి పోర్ట్రేట్. ఈ వీటిని మాత్రమే యూజ్ చేస్తామా అంటే కాదు, వీటిని కాకుండా ఇంకా వేరే వాటిని కూడా మనం తీసుకోవచ్చు. అది వచ్చేసేసి ఇక్కడ మీకు ఇంచెస్ చూపిస్తుంది కదా, ఇంచెస్ కాకుండా పిక్సెల్స్ లో కావాలి అనుకుంటే పిక్సెల్స్ లో తీసుకుంటుంది. ఓకే, అలాగే ఇంచెస్ లో కావాలి అనుకుంటే ఇంచెస్, ఆల్రెడీ మనం ఇంచెస్ చూస్తున్నాము. తర్వాత సెంటీమీటర్స్, మీకు సెంటీమీటర్స్ లో కావాలంటే సెంటీమీటర్స్ లో తీసుకుంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మిల్లీమీటర్స్. ఓకే, మిల్లీమీటర్స్ లో కావాలనుకున్నా కూడా తీసుకోవచ్చు. అంటే ఎవరి అవసరానికి తగ్గట్టు వాళ్ళు తీసుకోవచ్చు అనమాట. ఓకే, ఇవన్నీ ఒకే సైజ్ కదా, మరి ఏది తీసుకుంటే ఏమి అని అనుకోవచ్చు మీరు. కాకపోతే మనం ఒకదాన్ని కాకుండా వేరే ఆబ్జెక్ట్ కోసం లేదా వేరే ఇమేజ్ కోసం మనం డిఫరెంట్ సైజ్ తీసుకోవాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. సో అలాంటప్పుడు మనకి ఏదైతే ఉపయోగపడుతుంది అనుకుంటామో ఆ మెజర్మెంట్స్ ని తీసుకుంటాం అనమాట. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి పాయింట్ పీకాస్. మనం ఈ రెండు చాలా తక్కువగా యూజ్ చేస్తాము, వాటితో పెద్ద యూజ్ అయితే ఏమీ ఉండదు. ఓకే, మీకు కావాల్సిన మెజర్మెంట్స్ లో అయితే ఇంచెస్ అయితే ఇంచెస్, లేదా మిల్లీమీటర్స్ అయితే మిల్లీమీటర్స్, లేదా సెంటీమీటర్స్ అయితే సెంటీమీటర్స్, మీకు ఎందులో కావాలంటే అందులో తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఓరియంటేషన్ అనమాట. ఓరియంటేషన్ వచ్చేసి మీకు ల్యాండ్స్కేప్ కావాలంటే ల్యాండ్స్కేప్, లేదా పోర్ట్రేట్ కావాలనుకుంటే పోర్ట్రేట్ అయితే తీసుకోవచ్చు. ఓకే, తీసుకున్న తర్వాత నెక్స్ట్ రిజల్యూషన్ అన్నా లేదా పీపీఐ అన్నా రెండు ఒకటే. ఇక్కడ చూడండి మీరు, ఇక్కడేమో 300 ppi అని కనబడుతుంది, ఇక్కడ రిజల్యూషన్ అని కనబడుతుంది, రెండు ఒకటే అనమాట. పిక్సెల్స్ పర్ 1 ఇంచ్ అనేది అది, అంటే మీరు 1 ఇంచ్ లో ఉండే పిక్సెల్స్ యొక్క రేంజ్ నే రిజల్యూషన్ అంటాం అనమాట. ఓకే, చూడండి అదే ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను ఒకసారి. జస్ట్ క్రియేట్ అంటాము, ఇక్కడ ఒక ఇమేజ్ అయితే క్రియేట్ అయింది. ఇప్పుడు నేను Ctrl+R ప్రెస్ చేసి ఒక రూలర్ అయితే తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఇది 1 ఇంచ్ అనుకుందాము. ఈ 1 ఇంచ్ లో మనకి ఎన్ని పిక్సెల్స్ పడతాయి? ఈ 1 ఇంచ్ లో 300 పిక్సెల్స్ వస్తాయి అన్నమాట. చూడండి, ఫర్ సపోజ్ ఎలా ఏంటి అంటే, ఇప్పుడు నేను ఒక పెన్సిల్ తీసుకుంటున్నాను. పెన్సిల్ తీసుకొని దీన్ని బాగా జూమ్ చేస్తున్నాను. ఇక్కడ నాకు కలర్ వచ్చేసి రెడ్ పెట్టాను. బాగా జూమ్ చేసిన తర్వాత నేను ఒక డాట్ క్లిక్ చేశాను చూడండి. ఇప్పుడు ఈ డాట్స్ అనేవి, ఇది ఏదైతే ఉందో దీన్ని పిక్సెల్ అనమాట. దీన్ని ఒకదాన్ని పిక్సెల్ అంటాము. ఇప్పుడు నేను ఇంకో కలర్ తీసుకుంటున్నాను. ఇంకో కలర్ అయితే తీసుకుంటున్నాను.
ఓకే, ఇలా వరుసగా 1 ఇంచ్ లో మనకి 300 పిక్సెల్స్ పడతాయి అనమాట. దాన్నే రిజల్యూషన్ అంటాం. ఓకే, చూడండి అవి ఎంత చిన్నగా ఉంటాయి అంటే మనకి చాలా చిన్నగా ఉంటాయి అనమాట. ఓకే, అది దీన్నే రిజల్యూషన్ అంటారు. 1 ఇంచ్ లో ఉండే పిక్సెల్స్ యొక్క రేంజ్ నే రిజల్యూషన్ అంటారు అనమాట. ఓకే, ఇప్పుడు మనకి దానివల్ల యూజ్ ఏంటి అంటే ఈ రిజల్యూషన్ పెంచే కొద్దికి మనకి ఇమేజ్ యొక్క క్వాలిటీ అనేది పెరుగుతుంది. అదే రెజల్యూషన్ తగ్గించామనుకోండి, తగ్గించే కొద్దికి ఏమవుతుంది, క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. అలాగే మీకు స్కేలార్ గ్రాఫిక్, వెక్టార్ గ్రాఫిక్ అని ఫోటోషాప్ స్టార్టింగ్ లో చెప్పుకున్నాను. మన ఫోటోషాప్ వచ్చేసి స్కేలార్ గ్రాఫిక్, నెక్స్ట్ ఇల్లుస్ట్రేటర్, కొరల్ రా వచ్చేసి వెక్టార్ గ్రాఫిక్స్ అనమాట. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇది పిక్సెల్ మీద బేస్ అయ్యి రన్ అవుతుంది. అంటే మనం జూమ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ప్రతిదీ పిక్సెల్స్ గా విడిపోయి కనబడుతుంది అనమాట. అదే వెక్టార్ గ్రాఫిక్ లో అలా కనపడదు, పిక్సెల్స్ లాగా కనపడదు. మీరు ఎంత పెద్దదైనా చేసుకోవచ్చు, మీరు క్రియేట్ చేసిన ఇమేజ్ కావచ్చు, లేదా మీరు క్రియేట్ చేసిన లోగో కావచ్చు, దాన్ని ఎంత పెద్దదానైనా చేసుకోవచ్చు అనమాట. అది దానికి దీనికి డిఫరెన్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసేసి మళ్ళీ కంట్రోల్ ఎన్ అందాము. చూడండి, నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ పిక్సెల్స్ ఇన్ 1 ఇంచ్ అనమాట. అది తర్వాత కలర్ మోడ్. ఈ కలర్ మోడ్ లో ఇక్కడ మీకు ఆర్జీబీ అని ఉంది కదా. ఆర్జీబీ అనేది రెడ్, గ్రీన్, బ్లూ. మనం ఎక్కువగా ఫోటోషాప్ లో వాడేది ఆర్జీబీ అనమాట. ఓకే, అంటే ఇది ఎక్కువగా ఫోటోస్ కి యూజ్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి బిట్ మ్యాప్. ఈ బిట్ మ్యాప్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే చాలా లోగా ఉంటుంది అనమాట. దీని యొక్క కలర్ మోడ్ అనేది చాలా లోగా ఉంటుంది. అది కూడా ఓన్లీ మీకు విండోస్ పెయింట్ అని వస్తుంది కదా, పెయింట్ లో వేసేటప్పుడు మాత్రమే ఈ బిట్ మ్యాప్ అనేది ఉపయోగపడుతుంది. మీకు నెక్స్ట్ ప్రింటింగ్ కి కానీ వాటికి కానీ క్వాలిటీ చక్కగా రాదు కాబట్టి దాన్ని ఎక్కువగా ఎవరు యూజ్ చేయరు. జస్ట్ ఓన్లీ పెయింట్ వేసేటప్పుడు ఎవరైతే ఫస్ట్ టైం విండోస్ లోకి ఎంటర్ అవుతారో వాళ్ళు జస్ట్ మౌస్ మీద గ్రిప్ కోసం పెయింట్ ని యూజ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ కోసమే అయితే ఈ బిట్ మ్యాప్ అనేది ఉపయోగపడుతుంది. తర్వాత గ్రే స్కేల్. ఈ గ్రే స్కేల్ లో 3 కలర్స్ ఉంటాయి. 3 కలర్స్ అంటే ఉండేది 2 కలర్స్, జస్ట్ బ్లాక్, వైట్ ఉంటాయి. ఆ మిడిల్ కలర్ గ్రే కాబట్టి, ఆ రెండు కలిసినప్పుడు వచ్చే కలర్ గ్రే కాబట్టి ఆ 3 కలర్స్ చూపిస్తుంది అనమాట. గ్రే స్కేల్ అంటాం దాన్ని. నెక్స్ట్ వన్ ఆర్జీబీ. మీరు ఇప్పుడు తెలుసు కదా, అది ఆర్జీబీ రెడ్, గ్రీన్, బ్లూ అనమాట. తర్వాత సిఎంవైకే అంటే ఈ సిఎంవైకేని సియాను, మెజెంటా, ఎల్లో, నైట్. దీన్ని ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తారు అంటే మీరు ప్రతి దాంట్లో అంటే పాంప్లెట్స్ కావచ్చు, తర్వాత బ్యానర్స్ కావచ్చు, ఫ్లెక్స్ ప్రింటింగ్ కావచ్చు, నెక్స్ట్ ఏదైతే ఇక టీషర్ట్స్ ఇలాంటి వాటి మీద కూడా ప్రింట్ చేస్తూ ఉంటారు కదా. సో వాటి కోసం యూజ్ చేసేది సిఎంవైకే అనమాట. ఎక్కువగా ఫొటోస్ కి వాడేది మాత్రమే ఓన్లీ ఆర్జీబీ. ఓకే, ఫొటోస్ కి మాత్రమే ఆర్జీబీని వాడతారు, మిగతా వాటన్నిటికీ సిఎంవైకేని వాడతారు అనమాట. అలాగే ల్యాబ్ కలర్ కి సిఎంవైకేకి ఆర్జీబీకి డిఫరెన్స్ ఏంటి అంటే సిఎంవైకే కన్నా ఆర్జీబీలో కలర్ క్వాలిటీ అనేది కొంచెం డెప్త్ ఎక్కువగా కనపడుతుంది అనమాట. అంటే కలర్ బ్రైట్ గా కనపడుతుంది. అలాగే ఆర్జీబీ కన్నా ల్యాబ్ కలర్స్ కొంచెం బ్రైట్ గా కనపడతాయి అనమాట. ఇది ఈ కలర్ మోడ్స్. బట్ మనం ఎక్కువగా యూజ్ చేసేది ఆర్జీబీ. మీరు ఫోటోకి ప్రింటింగ్ చేస్తున్నప్పుడు ఆర్జీబీ వాడండి. అలాగే ఫ్లెక్స్ ప్రింటింగ్, అలా పాంప్లెట్ ప్రింటింగ్ ఇలా చేస్తున్నప్పుడు మాత్రం ఓన్లీ సిఎంవైకేని మాత్రమే యూజ్ చేయండి. అది మీకు ఎప్పుడు ఏది కావాలి అనేది దాన్ని సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఓకే అంటే అది క్రియేట్ అవుతుంది. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మీకు 8 బిట్, తర్వాత 16 బిట్, 32 బిట్ అంటే అనమాట. ఇవి ఏంటి అంటే 8 బిట్ అంటే 8000 కలర్స్ అనుకోండి, తర్వాత 16,000, 32,000 అనమాట. అంటే ఇవి చాలా తక్కువగా యూసేజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే మనం 8 బిట్ ఎక్కువగా యూజ్ చేస్తాం కాబట్టి అదే చూపిస్తుంది. కానీ కొన్ని కలర్స్ మనం ఎప్పుడైతే ఇంటర్నెట్ నుంచి కానీ లేదా వేరే దాని నుంచి తీసుకున్నప్పుడు కొన్ని కలర్స్ అనేవి 16 బిట్ కలర్ లో ఉంటాయి అనమాట ఇమేజెస్ అవి. సో వాటిని నార్మల్ గా ఎడిట్ చేయాలి అన్నప్పుడు కొన్ని వర్క్ అవ్వవు. సో అలాంటప్పుడు మాత్రమే మనము ఈ 16 బిట్ ని ఆన్ చేసుకొని లేదా ఇమేజ్ లోకి వెళ్ళినప్పుడు ఇమేజ్ లో కూడా 16 బిట్ పెట్టుకొని వర్క్ చేసుకుంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కంటెంట్. ఇక్కడ చూడండి, నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కంటెంట్ అనమాట. ఈ బ్యాక్గ్రౌండ్ అంటే మనం తీసుకునే ఇమేజ్ ఉంటుంది కదా, ఆ ఇమేజ్ కి సంబంధించిన కంటెంట్ అనమాట. ఇది ఇక్కడ మీకు వైట్ కావాలంటే వైట్, లేదా బ్లాక్ కావాలంటే బ్లాక్, తర్వాత బ్యాక్గ్రౌండ్ కలర్ ఉన్నాం అనుకోండి. ఇక్కడ చూడండి, బ్యాక్గ్రౌండ్ లో ఏదైతే కలర్ ఉంటుందో ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ ని తీసుకుంటుంది అనమాట. లేదు నాకు ఇక్కడ నేను దీన్ని క్లోజ్ చేస్తున్నాను, క్లోజ్ చేసిన తర్వాత దీన్ని ఇప్పుడు వైట్ పెట్టున్నాను. ఇప్పుడు నేను జస్ట్ కంట్రోల్ ఎన్ అంటున్నాను, కంట్రోల్ ఎన్ అన్న తర్వాత ఇక్కడ చూడండి
నేను బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే ఇక్కడ వైటే చూపిస్తుంది, నాకు పింక్ రాదు. ఇందాక పింక్ వచ్చింది, ఇప్పుడైతే వైట్ వస్తుంది. అలా నెక్స్ట్ వన్ వచ్చేసి ట్రాన్స్పరెంట్. ట్రాన్స్పరెంట్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, జస్ట్ ఇటు నుంచి చూస్తే అవతల ఉన్నది కనపడటాన్ని ట్రాన్స్పరెంట్ అంటాము. ట్రాన్స్పరెంట్ కాబట్టి ఇక్కడ ఏ కలర్ మీకు అయితే చూపించట్లేదు. బట్ మీరు ఇమేజ్ తీసుకున్నప్పుడు ఏంటి అంటే జస్ట్ వైట్ అండ్ గ్రేలో ఒక చెక్స్ ని అయితే ఇస్తుంది అనమాట. ఇప్పుడు నేను ట్రాన్స్పరెంట్ తీసుకొని జస్ట్ ఓకే అన్నాను, చూడండి వైట్ అండ్ గ్రేలో మీకు చెక్స్ లాగా ఇస్తుంది అనమాట. జస్ట్ ఇలా ఉంటే ఏంటి అంటే ఇది ట్రాన్స్పరెంట్ గా ఉంది అని అర్థం అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి కస్టమ్. కస్టమ్ అన్నప్పుడు మీకు అంటే యూజర్ కి ఏదైతే కస్టమర్ కి ఏదైతే కావాలి అనుకుంటారో సో ఆ కలర్ ని తీసుకొని జస్ట్ ఓకే అని క్రియేట్ అంటే ఆ కలర్ లో క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి కలర్ ప్రొఫైల్ అనమాట. ఈ కలర్ ప్రొఫైల్ ఎందుకు అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ క్లిక్ చేసి నార్మల్ గా డోంట్ కలర్ మేనేజ్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఇక్కడ కలర్ ప్రొఫైల్ అనేది, ఈ కలర్ ప్రొఫైల్ నార్మల్ గా ఏంటి అంటే ఒక్కొక్క ప్రింటర్ కి ఒక్కొక్క కలర్ ప్రొఫైల్ ఉంటుంది అనమాట. ఇప్పుడు కెనాన్ కి ఒక కలర్ ప్రొఫైల్ ఉంటుంది, అలాగే ఎప్సాన్ కి ఒక కలర్ ప్రొఫైల్ ఉంటుంది. తర్వాత అంటే ఫోటో ప్రింటింగ్ చేసే వాళ్ళ ప్రింటర్స్ ఏవైతే ఉంటాయో కోడాక్ అని కానీ ఇలా డిఫరెంట్ గా కలర్ ప్రొఫైల్స్ ఉంటాయి అనమాట. ఆ కలర్ ప్రొఫైల్స్ లో మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో దానికి తగ్గట్టు తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ డిఫరెంట్ కలర్ ప్రొఫైల్స్ వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు కెనాన్ అని ఉంది, ఆ తర్వాత ఫ్యూజీ ఫిల్మ్ అని ఉంది. ఇలా డిఫరెంట్ గా ఇక్కడ చూడండి కోడాక్ అని ఉంది. ఏవైతే ఫోటో ప్రింటింగ్ కి మిషన్స్ వాడతామో వాటికి సంబంధించిన కలర్ ప్రొఫైల్స్ అనమాట ఇవి. కానీ మనం ఎక్కువగా డోంట్ కలర్ మేనేజ్ అనే దాన్ని మాత్రమే పెట్టుకొని ఉంటే అది మనం ఏదైతే ప్రింటింగ్ కి ఇస్తామో దాని ప్రింటర్ కి దేనికి సంబంధించి ఉంటుందో కలర్ ప్రొఫైల్ దాన్ని బేస్ చేసుకొని ప్రింట్ చేస్తుంది. అందుకని మనం ఇక్కడ నార్మల్ గా డిజైన్ చేసేటప్పుడేమో ఒక కలర్ కొంచెం క్వాలిటీగా ఉన్నట్టు ఉంటుంది, కానీ ప్రింటింగ్ వచ్చేటప్పుడు కొంచెం డిఫరెన్స్ అయితే కనపడుతుంది. సో అది ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది అంటే ఈ కలర్ ప్రొఫైల్ వల్ల డిఫరెన్స్ వస్తుంది అనమాట. ఇక్కడ మనం డిజైన్ చేసేటప్పుడు డోంట్ కలర్ మేనేజ్ అని పెట్టుకుంటే ఆటోమేటిక్గా మీరు ఏదైతే ప్రింటర్ ఉంటుందో ఆ ప్రింటర్ ఆ కలర్ ని తీసుకొని ప్రింట్ చేస్తుంది కాబట్టి కొంచెం అటు ఇటుగా అయితే వచ్చేస్తుంది. ఆ తర్వాత అంతకు ముందు వచ్చేసి ఇప్పుడు డోంట్ కలర్ మేనేజ్ అనేది, అంతకు ముందు వచ్చేసి అడోబ్ RGB 1998 అనేది ఉండేది డిఫాల్ట్ గా. ఇప్పుడు డోంట్ కలర్ మేనేజ్ అనేది ఉందన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి యాపిల్ RGB అని, కలర్ మ్యాచ్ అని, ఇమేజ్ అని, ప్రో ఫోటో అని ఇలా డిఫరెంట్ గా ఉంటాయి. సో మీరు కామన్ గా డోంట్ కలర్ మేనేజ్ అనేది పెట్టుకోండి. తర్వాత పిక్సెల్ ఆస్పెక్ట్ రేషియో. పిక్సెల్ ఆస్పెక్ట్ రేషియో అంటే రేషియో ఎలా ఉండాలి, 1:1 రేంజ్ లో ఉండాలా, 2:1 రేంజ్ లో ఉండాలా. అంటే ఒక బాక్స్ అనేది మనం తీసుకునే పిక్సెల్ అనేది 1:1 అంటే ఒకే పిక్సెల్ చూపిస్తుంది. సపోజ్ ఇలా ఉంది, నేను ఇందులో వైట్ తీసుకుంటున్నాను, ఒక పెన్సిల్ కానీ బ్రష్ కానీ తీసుకుంటున్నాను. చూడండి క్లిక్ చేశాను, ఇప్పుడు ఏం జరిగింది, నాకు ఒకే బాక్స్ లో వచ్చింది, స్క్వేర్ బాక్స్. అది మనం నార్మల్ గా స్క్వేర్ పిక్సెల్ తీసుకుంటాం కాబట్టి స్క్వేర్ బాక్స్ చూపిస్తుంది. లేదు నాకు 2:1 రేంజ్ కావాలి. 2:1 రేంజ్ అంటే ఇది 2:1 రేంజ్ అంటే ఇటువైపు 2 పిక్సెల్స్ ఉంటాయి, ఇటువైపు ఒకే పిక్సెల్ ఉంటుంది అలా. ఓకే, ఇది 2:1 రేంజ్. అలాగే 1:2 అనుకోండి, ఇది 1:2 ఇలాగా 1:2 అనేది వస్తుంది. అంటే మనం తీసుకునే పిక్సెల్ పెద్దగా వస్తుంది అనమాట, వెడల్పుగా కానీ లేదా పొడుగ్గా కానీ రావటం జరుగుతుంది. బాక్స్ లాగా కాకుండా ఇలా 1:1 కాకుండా డిఫరెంట్ గా కావాలి అనుకున్నప్పుడు ఈ విధంగా అయితే తీసుకోవచ్చు. దాంతో కూడా పెద్ద యూజ్ అయితే ఏమీ ఉండదు. ఓకే, స్క్వేర్ పిక్సెల్ ఇక్కడ చూడండి 0:91 అని ఉంది, అంటే ఇది NTSC పాలు ఇలా డిఫరెంట్ గా తీసుకున్నప్పుడు వస్తుంది. ఇవి ఎందుకు వాడతాము అంటే NTSC అనేది మన కంట్రీలో తక్కువగా యూజ్ చేసేది, మనం ఎక్కువగా వాడేది పాల్ అనమాట. ఓకే, తర్వాత చూడండి వీటిలో కూడా వస్తాయి. ఇక్కడ ఇప్పుడు మనం ఓన్లీ ఫోటోకి సంబంధించిన ప్రీసెట్స్ అయితే చూసాము. తర్వాత ప్రింట్, ఇది చూడండి ఇది ప్రింట్, ఇది ఆల్రెడీ మీకు అందరికీ తెలిసిన ఏ లెటరు, లీగల్, టాబ్లాయిడ్, A4, A3, A6, A5
ఇలా డిఫరెంట్ సైజెస్ అయితే ఉంటాయి. మీకు కావాల్సిన సైజ్, మనం ఎక్కువగా యూజ్ చేసేది వచ్చేసి A4 అయితే యూజ్ చేస్తాం కాబట్టి A4 తీసుకొని మీరు అందులో డిజైనింగ్స్ అయితే చేసుకోవచ్చు, అంటే ప్రింటింగ్కి ఇవ్వాలి అనుకున్నప్పుడు. ఆ తర్వాత ఆర్ట్ అండ్ ఇలిస్ట్రేషన్ వచ్చేసి ఈ రెండు ఏవైతే ఉన్నాయో ఈ రెండింటిని ఇలిస్ట్రేషన్స్ కి వాడతాం అనమాట. అంటే ఇవి ఒక గ్రిడ్ లాగా వస్తుంది అనమాట. ఇప్పుడు మనం మ్యాప్ గీసేటప్పుడు లోపల చూడండి సన్నటి లైన్స్ తో ఇస్తారు. మనం మ్యాప్ గీయాలి అనుకున్నప్పుడు మ్యాప్ చార్ట్ ని, అందులో ఏంటి ఇక్కడ నుంచి ఇక్కడికి అనేది ఒక బాక్స్ లో ఉంటుంది కాబట్టి ఈజీగా గీసుకోవడానికి ఉంటుంది అనమాట. సో అలా యూజ్ అవడానికి ఈ రెండు సైజెస్ ఉంటాయి. అలాగే పోస్టర్స్ వచ్చేసి పోస్టర్స్ డిజైనింగ్ చేయాలి అనుకున్నప్పుడు ఈ పక్కనే మీకు పోస్టర్స్ అని కనబడుతుంది చూడండి, ఇది పోస్టర్స్ కి సంబంధించింది అనమాట. 18x24 ఇంచెస్ అనమాట. ఓకే, మీకు ఇక్కడ 2000 పిక్సెల్స్ ఉంది, ఇక్కడేమో ఇంచెస్ లో ఉంది. సో ఇది వచ్చేసి పోస్టర్స్ డిజైన్ చేసుకోవడానికి వాటికైతే ఉపయోగపడుతుంది. అలాగే మనం ఆల్రెడీ వెబ్ పేజ్ కూడా డిజైన్ చేసుకున్నాం. ఓకే, వెబ్ పేజ్ యొక్క డిఫాల్ట్ ప్రీసెట్స్ అనమాట ఇవి. ఈ ప్రీసెట్స్ తీసుకొని మీరు కావాలి అనుకుంటే మీకు కావాల్సిన విధంగా మీరు డిజైన్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి డిఫరెంట్ సైజెస్ అయితే ఉన్నాయి. 1366 ఇంటూ 768 అని, పిక్సెల్స్ మాత్రం 72 పిక్సెల్స్ తీసుకుంటుంది. PPI ఉంది కదా, అది పిక్సెల్స్ ఇన్ 1 ఇంచ్ అనమాట. తర్వాత 1920 ఇంటూ 1080, తర్వాత 1440 ఇంటూ 900, ఇలాగా మీకు ఏదైతే సైజ్ కావాలి అనుకుంటారో, వెబ్సైట్ మీరు ఎందులో అయితే డిజైన్ చేసుకోవాలి అనుకుంటున్నారో దానికి సంబంధించిన డీటెయిల్స్ అనమాట ఇవి. దాని తర్వాత మొబైల్ చూడండి, మీరు మొబైల్ ఫోన్ కి కూడా డిజైన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇక్కడ డిఫాల్ట్ గా ఇక్కడ మీకు చూపించేస్తుంది చూడండి. ఇది వచ్చేసి iPhone X కి సంబంధించి, తర్వాత iPhone 8, 7, 6 కి సంబంధించి. ఓకే, అలాగే ఇది చూడండి iPhone Pro మోడల్స్ కి సంబంధించి. ఆ తర్వాత ఇది iPad ఇది. ఓకే, మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ బుక్ కి, ఇలా డిఫరెంట్ గా తీసుకోవచ్చు. అలాగే ఆండ్రాయిడ్ వాటికి కూడా డిజైన్ చేయాలి అనుకున్నప్పుడు మీరు ఆండ్రాయిడ్ కి సంబంధించింది అయితే ఆండ్రాయిడ్ ని తీసుకుంటాం. అలాగే వాచెస్ కి, మినీ ఐప్యాడ్ కి, వాచెస్ కి, అలాగే iOS లో మనకి ఐకాన్స్ వస్తాయి కదా. ఐకాన్స్ అంటే ఒక బటన్ లాగా చూపిస్తుంది కదా. ఇప్పుడు మనకి ఫోన్ సింబల్ వేసి ఫోన్స్ డైల్ చేయాలి అనుకున్నప్పుడు ఆ సింబల్ మీద క్లిక్ చేస్తాం, దాన్ని ఐకాన్ అంటాం కదా. ఆ ఐకాన్స్ డిజైన్ కూడా ఇక్కడ నుంచి మనం చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇవి నెక్స్ట్ ఇవి వచ్చేసి మొబైల్ కి సంబంధించినవి. అలాగే ఇక్కడ వాచెస్ ఇవి కూడా ఉన్నాయి, ఒకసారి అయితే చూడండి. తర్వాత ఫిల్మ్ కి సంబంధించి అనమాట. ఈ ఫిల్మ్ కి సంబంధించి ఇక్కడ చూడండి HD టీవీ, HD అంటే హై డెఫినిషన్ టెలివిజన్ అంటాం కదా మనం. ఈ HD టీవీకి సంబంధించి 1920 ఇంటూ 1080 పిక్సెల్స్. ఓకే, అలాగే HD టీవీ 720, 1280 ఇంటూ 720 అనమాట. ఇలాగా డిఫరెంట్ గా ఉంటాయి. ఇక్కడ మీకు చూడండి DVD Pro అని చెప్పి, DVC Pro అని చెప్పేసి, తర్వాత 4K అని చెప్పేసి, DCI 4K అని చూడండి. ఫ్రెండ్స్, ఇది అసలు యాక్చువల్ గా మీరు ఇందులో డిజైన్ చేసేది దేనికి అంటే ఫిల్మ్ కి ఏదైనా ఫోటో ఎడిటింగ్ చేయాలి అనుకున్నప్పుడు మీరు వీటిని తీసుకొని వాడుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు NTSC అని, పాల్ అని ఉన్నాయి కదా. ఇవి డిఫరెంట్ అంటే వీడియోని ప్లే చేసే ఫార్మాట్స్ అనమాట ఇవి. NTSC అలాగే పాల్ అనేవి. NTSCని మన కంట్రీలో అయితే అసలు యూజ్ చేయరు, తర్వాత పాల్ని మాత్రమే మనం ఎక్కువగా యూజ్ చేస్తాము. ఓకే, మీరు కావాలి అనుకున్నప్పుడు పాల్లో తీసుకొని మీరు ఎడిటింగ్, మనం ఇమేజ్ ఎడిటింగ్ అయితే ఇందులో చేసుకోవచ్చు. ఓకే, ఎప్పుడు మీరు ఇందులో వీడియోని అయితే చేసుకోవచ్చు కానీ చాలా లేట్ అవుతుంది రెండరింగ్ కి వాటికి వచ్చేసి. తర్వాత మీరు వర్క్ చేసేటప్పుడు కూడా సిస్టమ్ అనేది హ్యాంగ్ అవుతూ ఉంటుంది అనమాట. సో నార్మల్ గా వాటికి సంబంధించిన ఫోటోస్ ఏదైనా డిజైన్ చేయాలి అనుకున్నప్పుడు మీరు ఇందులో డిజైన్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి కామన్ గా ఇప్పుడు మనం స్లైడ్ షోస్ వేస్తూ ఉంటాము. కొంతమంది యాడ్స్ తీసుకొస్తూ ఉంటారు కదా. యాడ్స్ తీసుకొచ్చినప్పుడు వాటి స్లైడ్ షోస్ డిజైన్ చేస్తూ ఉంటాము. డిజైన్ చేసినప్పుడు ఆ స్లైడ్ ని థియేటర్ లో ప్లే చేయాలి అనుకుంటే ఇలాంటి ఇవి ఎక్కువగా ఉపయోగపడతాయి అనమాట. అలాంటి స్లైడ్స్ డిజైన్ చేసుకొని మనం వాళ్ళకి ఇవ్వడానికి. అలాగే టీవీ ఛానల్ కి డిజైన్ చేయాలి అంటే పర్టికులర్ గైడ్ లైన్స్ అయితే ఉంటాయి అనమాట. దాని ప్రకారం మాత్రమే మీరు డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ సపోజ్ మీరు ఈ సైజ్ తో ఒక ఇది తీసుకున్నారు ఇమేజ్ అనేది. ఇప్పుడు తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మీకు చుట్టూతా మీకు కొంత బార్డర్ లాగా అయితే చూపిస్తుంది అనమాట. ఈ బార్డర్ లో ఎందుకు చూపిస్తుంది అంటే ఇప్పుడు మీరు తీసుకునేది వచ్చేసి వైట్ స్క్రీన్ కి సంబంధించింది అనమాట. అలాగే ఇప్పుడు మనం ఎక్కువగా అందరము LED కానీ LCD కానీ తీసుకొని టీవీస్ అనేవి తీసుకొని చూస్తూ ఉన్నాం ఇళ్లలో వచ్చేసి.
కొంతమంది పల్లెటూరులో ఉండే వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు ఓల్డ్ టీవీసే వాడుతూ ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి ఏంటి అంటే మనం వైడ్ స్క్రీన్ లో డిజైన్ చేసినప్పుడు కొంత మ్యాటర్ అనేది కట్ అయిపోతుంది. చూడండి అది ఏంటి ఎందుకు అనేది నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి, కామన్ గా మనం ఒక యాడ్ డిజైన్ చేస్తున్నాం అనుకోండి. యాడ్ డిజైన్ చేసేటప్పుడు ఏం చేస్తాము, ఈ ఏరియాలో ఆ షాప్ పేరు కావచ్చు లేదా కంపెనీ పేరు కావచ్చు పెడతాం. పెట్టిన తర్వాత ఇక్కడ ఫర్ సపోజ్ ఇక్కడ వచ్చేసి ఒక టీ షర్టు, ఇక్కడ వచ్చేసి జీన్స్ కావచ్చు, ప్యాంట్స్ కావచ్చు, ఏదో తీసుకొని పెడతాము. ఆ తర్వాత ఇక్కడ షర్ట్స్ గురించి పెడతాం అనుకున్నాం. ఇలా 3 ఇమేజెస్ తీసుకున్నాం, పెట్టాము. వాటి ప్రైసెస్ వచ్చేసి కింద ఇచ్చాం. చాలా తక్కువ ప్రైసెస్ ఉన్నాయి అనుకున్నాం. ఫర్ సపోజ్ ఒక టీ షర్ట్ వచ్చేసి 100 లేదా 150 పెట్టాము, ప్యాంట్ వచ్చేసి 300 పెట్టినాము, షర్ట్ వచ్చేసి 200 పెట్టాము. ఈ ప్రైసెస్ అనేవి చాలా లీస్ట్ లో ఉన్నాయి. ఇప్పుడు మనకి కామన్ గా మనం ఏం చేస్తాం, ఈ ఏరియాలో ఫోన్ నెంబర్ ఇస్తాం లేదా ఈ ఏరియాలో అడ్రస్ ఫోన్ నెంబర్ ఇస్తాం. ఇది మనం డిజైన్ చేసేది మోడల్. ఇలా డిజైన్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు మనం ప్రైసెస్ తక్కువగా పెట్టాము. తక్కువగా పెట్టిన తర్వాత టీవీలో చూసిన తర్వాత ఆ కస్టమర్ మనకి కాల్ చేయాలి అంటే అతనికి ఫోన్ నెంబర్ అయినా తెలియాలి, లేదా దగ్గర మన షాప్ కి రావాలి అంటే అడ్రస్ అయినా తెలియాలి. ఈ రెండు తెలియవు. ఎందుకు తెలియవు అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు అడ్రస్ పెడతారు. అడ్రస్ పెట్టిన తర్వాత కొన్ని ఛానల్స్ లో ఇక్కడ మీకు స్క్రోలింగ్ వస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, స్క్రోలింగ్ వచ్చినప్పుడు అడ్రస్ సగం కనపడుతుంది, సగం కనపడదు. అలాగే ఫోన్ నెంబరు కింద పెడతాం, అప్పుడు అది అసలు కనపడదు. ఆ తర్వాత ఒక్కొక్కసారి విజిటింగ్ కార్డ్స్ అలాంటి వాటిలో ఏం చేస్తాం, ఈ ఏరియాలో ఫోన్ నెంబర్ ఇస్తాం. అవునా, ఫోన్ నెంబర్ ఆ ఏరియాలో ఇచ్చినప్పుడు ఇక్కడ మనం సిటీ ఛానల్కి ప్లే చేస్తే ఇక్కడ ఏమవుతుంది, ఛానల్ లోగో అనేది వస్తుంది. ఈ ఛానల్ లోగో వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, వెనకున్న ఫోన్ నెంబర్ అనేది కనపడదు. ఫర్ సపోజ్ 10 నెంబర్స్ ఉంటే 10 నెంబర్స్ లో నాకు 23 లేదా 234 కనపడతాయేమో, అంటే 9848 కనపడింది అనుకో, మిగతా అది కనపడదు. అలా ఇప్పుడు దీనివల్ల కస్టమర్కి ఏదన్నా యూజ్ ఉంటుందా, ఆ యాడ్ ఇవ్వటం వల్ల యూజ్ ఉండదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ ఛానల్ కి డిజైన్ చేస్తున్నారు అనేది మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఛానల్ కి డిజైన్ చేసేటప్పుడు సిటీ ఛానల్ అయితే ఇక్కడ పెట్టకూడదు. ఆ తర్వాత సిటీ ఛానల్ కావచ్చు, సిటీ టెక్స్ట్ కావచ్చు, లేక సిటీకి సంబంధించి కొన్ని సాంగ్స్ ప్లే చేసే ఉంటాయి అనమాట. సాంగ్స్ ప్లే చేసే వాటిలో చూడండి, ఈ ఏరియాలో ఏం జరుగుతుంది అంటే ఆ సాంగ్స్ కి సంబంధించి కోడ్ కావచ్చు లేదా సాంగ్ నేమ్ కావచ్చు ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది. సో దీనికి ఇక్కడ పెట్టినా కూడా మీకు కనపడదు, ఇక్కడ పెట్టినా కనపడదు. కొన్ని ఛానల్స్ వచ్చేసేసి లోగోని ఈ ఏరియాలో పెడతా ఉంటాయి. అలాగే కొన్ని ఛానల్స్ ఈ ఏరియాలో కూడా పెడతా ఉంటాయి, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పెడతా ఉంటాయి. సో అప్పుడు ఏంటి, ఈ ఏరియాలో పెట్టకూడదు, ఈ ఏరియాలో పెట్టకూడదు, ఈ ఏరియాలో పెట్టకూడదు, ఈ ఏరియాలో పెట్టకూడదు, ఈ ఏరియాలో పెట్టకూడదు. ఈ ఏరియా కామన్ గా పెట్టుకోవచ్చు, కాకపోతే అది మీ ఇష్టం అనమాట, ఇక్కడ పెట్టాలా వద్దా అనేది. సో ఒక్కొక్కళ్ళు ఇటు కూడా పెడతారు, బ్రాండ్ బిల్డర్ పెడతారు. ఓకే, బ్రాండ్ బిల్డర్ అంటే ఏదన్నా యాడ్కి సంబంధించి ఇక్కడ ఒక బాక్స్ వేసి అది బాక్స్ లో రొటేట్ అవుతున్నట్టు చూపిస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు ఇది కూడా కనపడదు. ఓకే, అప్పుడు మనం ఎక్కడ డిజైన్ చేయాలి అంటే చూడండి, ఏ ఏరియాలో డిజైన్ చేయాలి అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇది మనం క్రియేట్ చేయాల్సిన ఏరియా. ఇందులో క్రియేట్ చేసుకుంటే ఏమవుతుంది అంటే ఈ ఏరియాలో మీరు ఫర్ సపోజ్ అడ్రస్ పెడితే అప్పుడు ఏమవుతుంది, పూర్తిగా కనబడుతుంది, మిగతా కిందంతా చాలా వరకు మీకు ఖాళీగానే ఉంటుంది. ఓకే, సో ఇలా డిజైన్ చేసుకోవాలన్నమాట. మీరు ఏదన్నా యాడ్ టీవీస్ కి డిజైన్ చేస్తున్నప్పుడు దానికైతే కామన్ గా ఇలా డిజైన్ చేసుకోవచ్చు. లేదు మీరు థియేటర్ లో ప్లే చేయాలనుకుంటే ఇవేమీ అవసరం లేదు, వీటితో ఏది యూజ్ లేదు. మీరు నార్మల్ గా మీరు ఎటు నుంచి ఎటు పెట్టుకున్నా కూడా, ఎక్కడ ఫోన్ నెంబర్ పెట్టినా కూడా సరిపోతుంది. ఇక్కడ పెట్టినా, ఇక్కడ పెట్టినా, ఇక్కడ పెట్టినా, ఇక్కడ పెట్టినా, ఎక్కడ పెట్టినా సరిపోతుంది అది. సో మీరు ఆలోచించుకొని దేనికైతే డిజైన్ చేస్తున్నాం అనుకుంటున్నారో, ఏ ఛానల్ అయితే డిజైన్ చేస్తున్నాం అనుకుంటున్నారో ఆ ఛానల్ ని దృష్టిలో పెట్టుకొని మీరు డిజైన్ చేసుకోవాలి. ఓకే, ఇది దీనికి సంబంధించి
ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు క్లాస్ అనమాట. కామన్ గా మీకు ఆల్రెడీ ఫస్ట్ లోనే చెప్పాను, న్యూ అంటే న్యూకి వెళ్తాం, జస్ట్ మనకు కావాల్సిన సైట్ తీసుకొని ఓకే అంటాం. అది కాదు, ఇక్కడ చాలా ఉంటాయి అనమాట. న్యూ అనేది అంటే ఒక మనం ఇమేజ్ తీసుకునేటప్పుడు దేనికి డిజైన్ చేస్తున్నాము, ఎందుకు డిజైన్ చేస్తున్నాము, ప్రింటింగ్ కా, టీవీ కా, థియేటర్ కా, ఫోటో కా, సో మొబైల్ కా, వెబ్ డిజైనా, దేనికి అనేది మనం ముందుగా చూసుకొని మనకు కావాల్సిందని మనం ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. ఓకే, ఇది న్యూకి సంబంధించింది అనమాట. ఓకే, మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో క్లాస్లో మళ్ళీ మనం కలుసుకుందాం. టిల్ దెన్ కీప్ స్మైలింగ్. జై హింద్.